Hi everyone, welcome back to English with Jalil sir. So now we are going to discuss rapid revision 6th video. So it's related to question tags. ఇందులో నియర్లీ ఇంతవరకు వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం అన్ని మోడల్స్ ఇందులో కవర్ అవుతాయి, రైట్? సో విల్ డిస్కస్ నౌ. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఐ ఆమ్ ఏ టీచర్, రైట్? ఇక్కడ మనకి నేను ఒక టీచర్ని కదా, అవును కదా అనే మీనింగ్ వస్తుంది, రైట్? ఇక్కడ బట్ క్వశ్చన్ ట్యాగ్ ఏం రావాలి? సో ఐ ఆమ్ ఏ టీచర్ అన్నప్పుడు ఏంటి, సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది, ట్యాగ్ అనేది నెగిటివ్ రావాలి. సో మనం నార్మల్ ఏం గెస్ చేస్తాం, ఆక్సిలరీ యామ్ ఉంది కాబట్టి, రైట్? యామ్కి నాట్ యాడ్ చేసి ఐ పెట్టేస్తాం, బట్ ఇది రాంగ్. ఏంటంటే ఓన్లీ ఐ ఆమ్ అనే పాజిటివ్కి మాత్రమే ఒక ఎక్సెప్షన్ రూల్ ఉంది. సో దానికి ఏం రావాలి, ఆర్ఎంట్ వస్తుంది, రైట్? ఐ ఆమ్ ఏ టీచర్ వచ్చినప్పుడు ఏం రావాలి, ఆర్ఎంట్ ఐ రావాలి. దీని ఒక్కదానికి మాత్రమే ఒక స్పెషల్ రూల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రైట్? దీనికి ఎలాంటి లాజిక్ లేదు, జస్ట్ గుర్తుంచుకోవాల్సిన రూల్ ఆర్ఎంట్ ఐ అనాలి, అంతేగాని యామెంట్ ఐ అని దీనికి ట్రిక్ చేయకూడదు, ఇది రాంగ్ అవుతుంది, రైట్? కమింగ్ టు సెకండ్ వన్, ఐఎమ్ నాట్ ఏ ఫూల్ టు బిలీవ్ యువర్ లైస్. సో ఇక్కడ మళ్ళీ ఐ ఆమ్ ఏ టీచర్ వచ్చింది, ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ ఫూల్ టు బిలీవ్ యువర్ లైస్ అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చిన సెంటెన్స్ ఇక్కడ నెగిటివ్లో వచ్చింది. సో మరి నెగిటివ్ వచ్చినప్పుడు ట్యాగ్ ఏం రావాలి అంటే, యాజ్ యూజువల్గా నాట్ ఉంది కాబట్టి ఏం రావాలి, ఆక్సిలరీ యామ్, రైట్? ఐ రావాలి, యామ్ ఐ. సో ఇది మాత్రమే రావాలి, రైట్? ఇక్కడ మనకి ఆర్ఎంట్ ఐ వచ్చింది కదా అని చెప్పేసి, రైట్? ఇక్కడ ఆర్ఐ అని ఏదైనా ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, సో ఆర్ఐకి మనం టిక్ పెట్టకూడదు, అది రాంగ్ అవుతుంది, రైట్? ఓన్లీ ఐఎమ్ ఏ టీచర్ అంటే ఇక్కడ యామ్ వచ్చినప్పుడు మాత్రమే పాజిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్లో ఆర్ఎంట్ వస్తుంది, బట్ నెగిటివ్లో ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా మళ్ళీ యామ్ ఐ మాత్రమే రావాలి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు థర్డ్ వన్, ఓ ఇట్స్ ఫెంటాస్టిక్ కార్. సో మనకి ఇక్కడ ఏమిచ్చాడు, సెంటెన్స్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇచ్చాడు, ఇందులో మనకి పాజిటివ్లో ఇవ్వడం జరిగింది. దీన్ని నెగిటివ్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆక్సిలరీని చూడాలి. సో ఇట్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ వచ్చినప్పుడు నార్మల్ మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ హ్యాజ్ అనుకుంటాం, లేదంటే ఇట్ ఈజ్ అనుకుంటాం. సో హ్యాజ్తో వచ్చినప్పుడు కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి హ్యాజ్ అనే ఆప్షన్ ఎలాంటిది ఇవ్వలేదు కాబట్టి, సో ఇట్స్, రైట్? ఏంటి, ఇట్ ఈజ్ అన్నది తీసుకోవాలి. సో ఈజ్ వచ్చినప్పుడు దానికి నెగిటివ్ ఏం రావాలి, నాట్. ఇజంట్ కార్ కాబట్టి మళ్ళీ కార్ థింగ్కి ఏమొస్తుంది, మళ్ళీ ఇటే వస్తుంది, ఇజంట్ ఇట్. సో ఇజంట్ ఇట్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్? సో ఇక్కడ మనకి ఆక్సిలరీ అనేది కన్ఫ్యూజ్ కాకూడదు. కమింగ్ టు ఫోర్త్ వన్, ద రెసిడెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సివిక్ అమ్యూనిటీస్ ఇన్ ద అపార్ట్మెంట్. సో ఇక్కడ మనకి రెసిడెంట్స్ ఆర్ నాట్ అన్నాడు, అంటే సెంటెన్స్ ఏంటి, నెగిటివ్లో ఇవ్వడం జరిగింది. సో నెగిటివ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని పాజిటివ్లోకి తీసుకోవాలి. సో పాజిటివ్లోకి తీసుకోవాలంటే ఆక్సిలరీ ఏమొస్తుంది, ఆర్ మాత్రమే వస్తుంది, రైట్? ఆర్. సో ఇక్కడ రెసిడెన్స్ అన్నాడు, రెసిడెన్స్ అంటే ఏంటి, సింగులర్ ఆర్ ప్లూరల్? ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి మనం ఇట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఐ ఒకటే కాబట్టి ఐ తీసుకున్నాం, బట్ ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి, దే తీసుకోవాలి, ఆర్ దే, రైట్? ఆర్ దే అనేది కరెక్ట్ అవుతుంది. ఆర్ దే ఇక్కడ ఉంది, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్? కమింగ్ టు ఫిఫ్త్ వన్, యువర్ బ్రాటప్ బై ద పరిష్. సో ఇక్కడ మనకి యువర్ బ్రాటప్ బై ద పరిష్ అంటే ఇందులో మనకి ఆక్సిలరీ ఎక్కడ ఉంది, వర్. సో సెంటెన్స్ పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా? సో సెంటెన్స్ అనేది మనకి పాజిటివ్లో ఉంది. సో పాజిటివ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని నెగిటివ్లోకి తీసుకోవాలి. సో నెగిటివ్లోకి రావాలంటే ఏం రావాలి, వరెంట్ యూ, రైట్? వరెంట్ యూ ఎక్కడ ఉంది, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, వరెంట్ యూ అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు సిక్స్త్ వన్, ద పేషెంట్ ఈజ్ రెస్పాండింగ్ టు ట్రీట్మెంట్. పేషెంట్ ఏం చేస్తున్నాడా, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు. సో ఇక్కడ మనకి ఆక్సిలరీ అనేది క్లియర్గా ఉంది. సో సెంటెన్స్ పాజిటివ్లో ఉంది, అంటే నాట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో పేషెంట్ ఈజ్ రెస్పాండింగ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈజింట్, రైట్? ఈజింట్ రావాలి. సో పేషెంట్ ఎవరు, సింగులర్. అట్ ద సేమ్ టైం అప్పుడు మనకి దానికి ప్రొనౌన్ ఏం తీసుకోవాలి, హీ తీసుకోవాలి, ఇజంట్ హీ, రైట్? ఇజంట్ హీ ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. పేషెంట్ ఈజ్ రెస్పాండింగ్ టు ట్రీట్మెంట్, ఇజంట్ హీ, రైట్? ఈ విధంగా తీసుకోవాలి. అంటే మనకి ఇందులో ఐఎమ్తో వచ్చినప్పుడు, సో ఇక్కడ నెగిటివ్ ఎక్సెప్షనల్ రూల్ కానీ, రైట్? ఆక్సిలరీస్ ఈజ్తో, ఆర్తో, వర్తో, రైట్? ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్ని రాయాలి అనేది మనకి ఈ స్లైడ్లో నేర్చుకున్నాం. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ నా. సో కమింగ్ టు సెవెంత్ వన్, ద సన్ లైక్స్ గోయింగ్ ఫర్ ఏ వాక్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, సన్ లైక్స్ గోయింగ్ ఫర్ ఏ వాక్ అంటే సెంటెన్స్ పాజిటివ్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకు ఆక్సిలరీ అనేది లేదు, ఈజ్, యామ్, ఆర్ అనేది ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా వర్బ్ని చూద్దాం. వర్బ్ ఏమి ఇచ్చాడు, V1 ప్లస్ ఎస్ ఇవ్వడం జరిగింది.
సో V1 ప్లస్ ఎస్ అనేది ఎందులో వస్తుంది, సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్లో వచ్చింది కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో మనం ఏం చేస్తాం, నార్మల్గా డూ ఆర్ డస్ని తీసుకుంటాం. దేన్ని తీసుకుంటాం, డూ ఆర్ డస్. రైట్, డూ ఆర్ డస్ వచ్చినప్పుడు రైట్ మనకి ఇక్కడ V1 ప్లస్ ఎస్ ఇచ్చాడు అండ్ ద సన్ అనేది థర్డ్ పర్సన్ కిందకి వస్తుంది కాబట్టి డస్ అనేది కరెక్ట్ అవుతుంది. దీనికి ఆక్సిలరీ అనేది అంటే క్వశ్చన్ ట్యాగ్కి ఆక్సిలరీ అనేది ఏం తీసుకోవాలి, డస్. సో డజంట్ హీ అనేది కరెక్ట్ అవుతుంది. డజంట్ హీ ఎక్కడ ఉంది, ఫోర్త్ వన్ కరెక్ట్ వన్. రైట్, ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం నాట్ యాడ్ చేస్తాం. సన్ అనేది రైట్ దానికి ప్రొనౌన్ ఏం వాడాలి, హీ వాడాలి. సో డజంట్ హీ, ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు ఎయిత్ వన్, ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. మళ్ళీ ఇక్కడ చూడండి, ద చిల్డ్రన్ ప్లే. రైట్, మళ్ళీ ఇందులో మనకి ఎలాంటి ఆక్సిలరీ ఇవ్వలేదు, సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది. సో మనకి ఆక్సిలరీ లేదు కాబట్టి మనం ఏం చేయాలి, వర్బ్ని చూడాలి. మెయిన్ వర్బ్ ఏముంది, V1 ఏమిచ్చాడు, V1. సో ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్లో V1 ప్లస్ ఎస్ వచ్చింది కాబట్టి డస్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఎస్ లేదు కాబట్టి ఏం తీసుకోవాలి, డూ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, డూ. ఎందుకు అంటే ఇది ప్లూరల్, చిల్డ్రన్ అనేది ప్లూరల్ ప్రొనౌన్ కాబట్టి రైట్ వర్బ్ కూడా ప్లూరల్లో వచ్చింది. చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. సో ఇప్పుడు ప్లేకి మనం ఏం తీసుకోవాలి, డూ. చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ఏం రావాలి, డూ దే. రైట్, డూ దే అనేది కరెక్ట్ అవుతుంది. చిల్డ్రన్ ప్లూరల్లో ఉంది కాబట్టి దే. సన్ అనేవాడు ఇక్కడ సింగులర్ కాబట్టి హీ అవుతుంది. రైట్, థర్డ్ పర్సన్. కమింగ్ టు నైన్త్ వన్, మై మదర్ యూజువల్లీ డజంట్ ప్రిఫర్ కాఫీ. సో ఇక్కడ మళ్ళీ డజంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఇక్కడ, డజంట్ అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్లో ఉంది, అట్ ద సేమ్ టైం నాట్ మెన్షన్ చేశాడు కాబట్టి సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉంది. సో నెగిటివ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని పాజిటివ్లోకి మార్చాలి. సో పాజిటివ్లోకి మార్చినప్పుడు ఏమవుతుంది, డస్ వస్తుంది. ఏమొస్తుంది, డస్. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మదర్. సో మదర్ని రీప్లేస్ చేసి ప్రొనౌన్ ఏమవుతుంది, షీ. ఏమవుతుంది, షీ. డస్ షీ. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. మై మదర్ యూజువల్లీ డజంట్ ప్రిఫర్ కాఫీ. డస్ షీ, ఆమె యూజువల్గా అంటే కాఫీని ప్రిఫర్ చేయదు, చేస్తుందా అనే మీనింగ్ వస్తుంది. రైట్, డస్ షీ. కమింగ్ టు 10th వన్. సో ఇక్కడి వరకు ఈ 3 క్వశ్చన్లు ఇందులో సింపుల్ ప్రెజెంట్లో ఇవ్వడం జరిగింది. 4th వన్ చూడండి, హీ రోట్ ఏ లెటర్ టు మీ. సో ఏమిచ్చాడు, హీ రోట్ ఏ లెటర్ టు మీ. సబ్జెక్ట్ ప్లస్ V2, రైట్, రోట్. ఇక్కడ చూడండి సింపుల్ ప్రెజెంట్లో V1 ప్లస్ ఎస్ కానీ డైరెక్ట్గా V1 కానీ వచ్చినప్పుడు డూ ఆర్ డస్ని మనం ఆక్సిలరీగా తీసుకుంటాము. రైట్, క్వశ్చన్ ట్యాగ్కి. బట్ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో సింపుల్ పాస్ట్లో వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి ఎలాంటి ఆక్సిలరీ అనేది లేదు ఇక్కడ. సో ఆక్సిలరీ లేనప్పుడు ఏం చేయాలి, దీనికి మనం దేన్ని వాడాలి, డిడ్. సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు డిడ్. సో ఇక్కడ నాట్ అంటే పాజిటివ్లో ఉంది కాబట్టి ఏం చేయాలి, నెగిటివ్లోకి మార్చాలి. నాట్ యాడ్ చేసాం, డిడింట్. సో ఇక్కడ ప్రొనౌన్ ఏంటి, హీ. డిడింట్ హీ అనేది కరెక్ట్ అవుతుంది. సో డూ హీ, డిడ్ హీ, డజంట్ హీ, డిడింట్ హీ. 4th వన్ కరెక్ట్. సో మనకి సింపుల్ పాస్ట్లో ఎలాంటి ఆక్సిలరీ ఉండదు కాబట్టి డిడ్ అనే ఆక్సిలరీని తీసుకోవాలి. కమింగ్ టు 11th వన్, మిస్టర్ గుకేష్ ర్యాప్డ్ ద ఇండియన్ ఫ్లాగ్ అరౌండ్ హిస్ షోల్డర్. మళ్ళీ చూడండి, మిస్టర్ గుకేష్ ఏం చేశాడు, ర్యాప్డ్ అంటే మళ్ళీ ఇది V2. ద ఇండియన్ ఫ్లాగ్ అరౌండ్ హిస్ షోల్డర్ అంటే చుట్టుకున్నాడు అతని షోల్డర్ చుట్టూ. సో ఇక్కడ మనకి ఎలాంటి ఆక్సిలరీ లేదు కాబట్టి ఏం చేయాలి, దీన్ని మళ్ళీ హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, డిడ్. సో సెంటెన్స్ ఎలా ఉంది, పాజిటివ్లో ఉంది. సో పాజిటివ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, నాట్ యాడ్ చేస్తాం నెగిటివ్లోకి, డిడెంట్. సో గుకేష్ అనే పర్సన్ థర్డ్ పర్సన్ కాబట్టి రైట్ సింగులర్ కాబట్టి హీ తీసుకోవాలి. డిడెంట్ హీ. సో డిడెంట్ హీ అనేది థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 12th వన్, రామ్ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద డొనేషన్ బాక్స్ లాస్ట్ ఇయర్. చూడండి ఇక్కడ మనకి. సో ఇక్కడ రామ్ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఇచ్చాడు. పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నార్మల్గా V1, V2, V3 అన్నిటికీ పుట్టే వస్తుంది. పుట్. సో కట్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి మనం, టైమింగ్ అడ్వర్బ్ ఆఫ్ టైం ఎక్కడైనా మెన్షన్ చేశాడా చూడాలి. సో లాస్ట్ ఇయర్ అన్నాడు. సో లాస్ట్ ఇయర్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, గతంలో జరిగిపోయింది ఇది. సో ఇది సింపుల్ పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అడ్వర్బ్ ఆఫ్ టైం మెన్షన్ చేసినప్పుడు సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్లో ఏమవుతుంది, మనం ఆక్సిలరీని ఇప్పుడే డిస్కస్ చేసాం. దేన్ని తీసుకుంటాం, డిడ్ని తీసుకుంటాం. దేన్ని తీసుకుంటాం, డిడ్. సో సెంటెన్స్ ఎలా ఉంది, పాజిటివ్లో ఉంది. పాజిటివ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, నాట్ని యాడ్ చేయాలి. రైట్, ఇప్పుడు ప్రొనౌన్ని తీసుకుందాం. ప్రొనౌన్ ఎంతమంది, రామ్ అండ్ హిజ్ వైఫ్ ఇద్దరు. సో ఇద్దరు కాబట్టి మనం ఇద్దరికి ఏం తీసుకోవాలి, దే. డిడింట్ దే. సో డిడింట్ దే ఇక్కడ ఉంది, థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, డిడింట్ దే. రైట్, 13th, షీ విల్ నెవర్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. సో మళ్ళీ ఇక్కడ మనకి టెన్స్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ వచ్చింది, సింపుల్ పాస్ట్ వచ్చింది. ఇక్కడ విల్ ఫ్యూచర్లో వచ్చింది, అది సింపుల్ ఫ్యూచర్.
షీ విల్ నెవర్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్ అన్నాడు. ఇక్కడ విల్తో ఏమొచ్చింది మనకి సెంటెన్స్లో నెవర్ వచ్చింది. సో నెవర్ అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ సెంటెన్స్ అనేది నెగిటివ్ అవుతుంది, రైట్, వ్యతిరేక సెంటెన్స్ అన్నట్టు, వ్యతిరేక మీనింగ్ ఇస్తుంది. సో నెవర్ వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, విల్ అనేది ఆక్సిలరీ, ఓకే. సో ఆల్రెడీ నెవర్ నెగిటివ్ కాబట్టి ఏం చేయాలి, పాజిటివ్గానే మార్చాలి. విల్ షీ, ప్రొనౌన్ ఏంటి, షీ. సో విల్ షీ అనేది కరెక్ట్ అవుతుంది. సో విల్ షీ ఎక్కడ ఉంది అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మనకి ఇందులో 3 టెన్సెస్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. సో 3 కవర్ అయ్యాయి, రైట్. 14th one, ద ఓల్డ్ ఉమెన్ సెల్డమ్ వాక్స్. సో మనకి ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు అంటే ద ఓల్డ్ ఉమెన్ సెల్డమ్ వాక్స్ అన్నాడు. సెల్డమ్ అంటే ఏంటి, చాలా అరుదుగా నడుస్తుంది అంటే ఆమె ఆల్రెడీ చాలా ముసలావిడ కాబట్టి ఆమె నడవలేదు. సో నడవడం కూడా ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా నడుస్తుంది అంటే దాని అర్థం ఎప్పటికీ నడవనట్టే, అంటే నెగిటివ్ సెంటెన్స్. సో సెంటెన్స్ అనేది సెల్డమ్ అని వచ్చింది అంటే ఆ సెంటెన్స్లో సెల్డమ్ అనేది నెగిటివ్ మీనింగ్ని ఇస్తుంది. సో మనం దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సెంటెన్స్ని ట్యాగ్ని పాజిటివ్లోకి మార్చాలి. సో పాజిటివ్లోకి మార్చాలంటే ఇట్స్ ఓకే, ఆక్సిలరీ అనేది లేదు. సో మెయిన్ వర్బ్ని చూద్దాం. మెయిన్ వర్బ్ ఏమి ఇచ్చాడు, V1 + S. సో V1 + S ఎందులో వస్తుంది, సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. ఎందులో వస్తుంది, సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్లో మనం ఏ ఆక్సిలరీస్ డిస్కస్ చేసాం, డూ ఆర్ డస్. సో మనకి ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి, V1 + S వచ్చింది అంటే డస్ అనేది రావాలి. డస్తో పాటు డూ కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం V1 S వచ్చిందంటే డస్ ఉంటుంది క్వశ్చన్ ట్యాగ్లలో, అది గుర్తుపెట్టుకోండి. సో డస్ ఓల్డ్ ఉమెన్, షీ, డస్ షీ. ఎందుకంటే సెంటెన్స్ ఇక్కడ నాట్ లేదు కదా అని అనుకోవద్దు, మళ్ళీ సెల్డమ్ అనేది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది, రైట్. సో నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ట్యాగ్ని మనం పాజిటివ్లోకి మార్చాలి. సో డస్ షీ అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనం కన్ఫ్యూజ్ అయ్యి డజన్ షీ పెట్టకూడదు, అది రాంగ్ అవుతుంది. కమింగ్ టు 15th one, హిస్ ఫాదర్ నెవర్ కమ్స్ టు హర్ రెస్క్యూ, రైట్. అతని తండ్రి ఆమెను ఎప్పటికీ కాపాడడానికి రాడు అంటే రక్షించడు అనే మీనింగ్ వస్తుంది అన్నట్టు. సో మళ్ళీ సెంటెన్స్ చూసినట్టయితే పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా అంటే మనం 13th క్వశ్చన్ చూస్తాం ఆల్రెడీ, అందులో కూడా నెవర్ వచ్చింది. సో నెవర్ అంటే ఏంటి, సెంటెన్స్ అనేది నెగిటివ్, సెంటెన్స్ అనేది నెగిటివ్ కాబట్టి ట్యాగ్ ఎందులోకి మార్చాలి, పాజిటివ్లోకి మార్చాలి. సో ఆక్సిలరీ ఉందా అంటే లేదు. మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ V1 + S. సో V1 + S వచ్చిందంటే నార్మల్గా మళ్ళీ ఏమొస్తుంది, ఆక్సిలరీ డూ ఆర్ డస్. సో థర్డ్ పర్సన్ కాబట్టి డస్ని తీసుకోవాలి, రైట్. డస్ హిస్ ఫాదర్ ఎవరు, థర్డ్ పర్సన్ ప్రొనౌన్. సో డస్ హీ అనేది కరెక్ట్ అవుతుంది. సో డస్ హీ ఎక్కడ ఉంది, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, డస్ హీ. కమింగ్ టు 16th, హిజ్ మదర్ హార్డ్లీ వాక్స్. వాళ్ళ అమ్మ చాలా అరుదుగా నడుస్తుంది. హిజ్ మదర్ హార్డ్లీ వాక్స్, ఇక్కడ సెల్డమ్ వాక్స్ అన్నాడు, ఇక్కడ హార్డ్లీ వాక్స్. అంటే మీనింగ్స్ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, చాలా అరుదుగా, రేర్గా నడుస్తుంది అనే మీనింగ్. ఇది కూడా సెంటెన్స్ ఏంటి అంటే నెగిటివ్ మీనింగ్ని ఇస్తుంది. ఈ వర్డ్ అనేది ఏ విధంగా ఇస్తుంది, హార్డ్లీ అనేది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. సో ట్యాగ్ అనేది పాజిటివ్లోకి మార్చాలి. పాజిటివ్లోకి మార్చాలంటే ఆక్సిలరీ ఉందా అంటే లేదు. సో మళ్ళీ మనం ఏం చేయాలి, మెయిన్ వర్బ్ చూద్దాం, V1 + S. సో V1 + S వచ్చినప్పుడు దాని అర్థమైంది సింపుల్ ప్రెజెంట్, డూ ఆర్ డస్ అవుతుంది. ఏమవుతుంది, డూ ఆర్ డస్. సో డస్ని తీసుకుంటాం, డస్ షీ, రైట్. డస్ షీ అనేది కరెక్ట్ అవుతుంది. సో డస్ షీ ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. V1 S వచ్చిందంటే డస్ వస్తుంది, మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి. 17th, ది బోన్సాయి ప్లాంట్ నెవర్ గ్రోస్ ఫర్దర్. అంటే ఇక్కడ ఈ బోన్సాయి ప్లాంట్ ఏదైతుందో ఎప్పటికీ అంటే ఎదగదు, రైట్ అని మీనింగ్ వస్తుంది. సో మళ్ళీ సెంటెన్స్ని చూసినట్టయితే ఇందులో నెవర్ ఉంది, రైట్. ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. నెవర్ వచ్చిందంటే ఏమనుకున్నాం, సెంటెన్స్ అనేది నెగిటివ్, ట్యాగ్ మళ్ళీ పాజిటివ్లోకి మారాలి. సో పాజిటివ్లోకి మారాలి అంటే ఏం చేయాలి, ఆక్సిలరీ ఉందా లేదు. సో V1 + S వచ్చింది, మెయిన్ వర్బ్. V1 + S వచ్చింది అంటే దాని అర్థమైంది మళ్ళీ డస్ వస్తుంది. ఏమొస్తుంది, డస్, రైట్. సో బోన్సాయి ప్లాంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి హీ షీ రాదు, ఏమొస్తుంది, ఇట్ మెటీరియల్కి ఏం రావాలి, ఇట్. డస్ ఇట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు 18th one, ది పేషెంట్ హార్డ్లీ రెస్పాండెడ్. మళ్ళీ చూడండి, హార్డ్లీ ఇచ్చాడు, ఇక్కడ హార్డ్లీ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ హార్డ్లీ. పేషెంట్ హార్డ్లీ రెస్పాండెడ్ అంటే చాలా అరుదుగా రెస్పాండ్ అయ్యాడు అని మీనింగ్. సెంటెన్స్ ఏమవుతుంది, నెగిటివ్, ట్యాగ్లో రావాలి, మళ్ళీ పాజిటివ్లోకి రావాలి. బట్ ఇక్కడ ఏమైంది, రెస్పాండెడ్ అన్నాడు. రెస్పాండెడ్ అంటే ఏంటి, V2 సింపుల్ పాస్ట్లో ఉంది. సెంటెన్స్ ఇప్పటి వరకు సింపుల్ ప్రెజెంట్లో డిస్కస్ చేస్తాం, బట్ ఇది సింపుల్ పాస్ట్ అంటే V2లో ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆక్సిలరీ ఉందా అంటే లేదు. సో సింపుల్ పాస్ట్లో ఏ ఆక్సిలరీ రావాలి, డిడ్ రావాలి. ఏం రావాలి, డిడ్. సో ఆల్రెడీ నెగిటివ్లో ఉంది కాబట్టి
పాజిటివ్లోకి మార్చాలి. డిడ్ పేషెంట్ కాబట్టి హీ, రైట్. డిడ్ హీ లేదా షీ ఇస్తే షీ కూడా కరెక్టే అవుతుంది. సో డిడ్ హీ అనేది కరెక్ట్, రైట్. అలా కాకుండా షీ ఇచ్చినా కూడా షీ కూడా కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే జెండర్ని మెన్షన్ చేయలేదు ఇక్కడ, రైట్. ఇందులో మనం ఏం డిస్కస్ చేసాము, 14, 15, 16, 17, 18 అండ్ 13th కూడా ఏమి ఇచ్చాడు, అందులో నెగిటివ్ వర్డ్స్ ఇచ్చాడు. సో సెంటెన్స్లో నెగిటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీనింగ్ అనేది నెగిటివ్ అవుతుంది, ట్యాగ్ అనేది పాజిటివ్ అవుతుంది, రైట్. అది గుర్తుపెట్టుకోవాలి. సో నాట్ వస్తేనే నెగిటివ్ అనే కాన్సెప్ట్ మన మైండ్లో పెట్టుకోకూడదు. సో కమింగ్ టు 19th one, నో వన్ కెన్ సాల్వ్ మై ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి సెంటెన్స్, నో వన్ కెన్ సాల్వ్ మై ప్రాబ్లమ్ అంటే నా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయలేరు, చేయగలరా అనే మీనింగ్ ట్యాగ్లో మనకి రావాలి. సో సెంటెన్స్ని చూసినట్టయితే నో వన్ కెన్, సో నో అంటేనే నెగిటివ్, గుర్తుపెట్టుకోండి. నో వచ్చిందంటే ఏంటి, అక్కడ సెంటెన్స్ అనేది నెగిటివ్ అవుతుంది. సో మనం చేయాల్సింది ఏంటి, పాజిటివ్లోకి మార్చాలి, ట్యాగ్ని పాజిటివ్లోకి మార్చాలి. సో మనకి ఆక్సిలరీ ఏమి ఇచ్చాడు, కెన్ ఇచ్చాడు, అంటే మోడల్ వర్బ్ ఉంది ఇక్కడ. సో కెన్ తర్వాత మళ్ళీ నో వన్ అనే దానికి మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి, హీనా. అంటే నో వన్ అంటే సింగులర్ అనుకుని మనం కన్ఫ్యూజ్ అవుతాం, హీ అనేది వాడకూడదు, ఏం వాడాలి, దే మాత్రమే వాడాలి. ఏం వాడాలి, దే, రైట్. నో వన్ కెన్ సాల్వ్ మై ప్రాబ్లం. నో వన్ అంటే ఎవరు కూడా అంటే ఏంటి, ఎవరు అన్నప్పుడు కెన్ దే మాత్రమే వాడాలి, రైట్. కెన్ హీ అనేది కరెక్ట్ కాదు, కెన్ హీ అంటే అతడు అనే మీనింగ్ వస్తుంది. కెన్ దే అంటే ఎవరు కూడా, అంటే అందరిలో ఎవరు కూడా, రైట్. కెన్ దే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 20th, నోబడీ అండర్స్టూడ్, ఎవరు అర్థం చేసుకోలేదు. మళ్ళీ సెంటెన్స్ ఎలా ఉంది, పాజిటివ్లో ఉందా అంటే నో, నెగిటివ్లో ఉంది. ఎందుకు, నో వచ్చింది. సో సెంటెన్స్లో నో ఉంది అంటే దాని అర్థం నెగిటివ్. నోబడీ అండర్స్టూడ్, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు. సో అండర్స్టూడ్ అన్నాడు, అండర్స్టూడ్ అంటే ఏంటిది, V2. సో V2 అన్నప్పుడు ఏం రావాలి, డిడ్ రావాలి. అంటే సింపుల్ పాస్ట్లో మనకి ఆక్సిలరీ ఏమొస్తుంది, డిడ్. సో డిడ్తో మళ్ళీ నాట్ వస్తుందా అంటే రాదు, ఎందుకంటే సెంటెన్స్ నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్లోకి మార్చాలి. సో నోబడీ అన్నప్పుడు ఏం రావాలి, దే రావాలి. డిడ్ హీ అనకూడదు, అది రాంగ్ అవుతుంది. డిడ్ దే అనేది కరెక్ట్ అవుతుంది. డిడ్ దే ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 21, ద స్టాఫ్ హ్యావ్ నెవర్ మిస్డ్ ద టైమ్ లైన్. స్టాఫ్ ఎవరు కూడా టైమ్ లైన్ని మిస్ అవ్వలేదు అంటున్నాడు. సెంటెన్స్ పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా. సో ఇంతకుముందు స్లైడ్లోనే డిస్కస్ చేసాం, ఏంటి, నెవర్ వచ్చింది అంటే సెంటెన్స్ నెగిటివ్. సో ట్యాగ్ ఎందులో రావాలి, పాజిటివ్లో రావాలి. సో పాజిటివ్లో ఓకే. ఇప్పుడు మనకి ఆక్సిలరీ ఏమి ఇచ్చాడు, హ్యావ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, హ్యావ్, ఓకే, హ్యావ్. సో స్టాఫ్ అంటే ఏం రావాలి, సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే ప్లూరల్. స్టాఫ్ అనేది ప్లూరల్ కాబట్టి అప్పుడు హ్యావ్ దే అనాలి. ఏమనాలి, హ్యావ్ దే. సో హ్యావ్ దే అనేది కరెక్ట్ అవుతుంది. సో హ్యావ్ ఏంట్ రాయకూడదు, ఎందుకంటే నెవర్ వచ్చింది కాబట్టి నాట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ట్యాగ్ ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది. కమింగ్ టు 22, ద టీమ్ హ్యావ్ నెవర్ వన్ ద కప్. మళ్ళీ సేమ్, టీమ్ హ్యావ్ నెవర్ అంటే ఏంటి, మళ్ళీ నెగిటివ్. ఆక్సిలరీ ఏమి ఇచ్చాడు, హ్యావ్ ఇచ్చాడు. సో టీమ్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ దే కరెక్ట్ అవుతుంది. ఏమవుతుంది, హ్యావ్ దే అనేది కరెక్ట్ అవుతుంది, హ్యావ్ ప్లస్ దే. సో క్వశ్చన్ నెంబర్ 23, ఓపెన్ ద విండో అంటే ఏంటి, ఇక్కడ ఈ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ దేన్ని అంటాము అంటే వితౌట్ సబ్జెక్ట్ లేనప్పుడు దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఓపెన్ అంటే ఏంటి, ఇది వర్బ్. ద విండో అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్. సో వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ మాత్రమే వచ్చింది, సబ్జెక్ట్ అనేది మిస్సింగ్ ఇందులో. సో ఇలాంటి సెంటెన్స్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. ఓపెన్ ద విండో ఓపెన్ చెయ్యు అంటే కిటికీలు ఓపెన్ చెయ్యు. చేస్తావా, చేయవా, రైట్. రెండు విధాలుగా అడగవచ్చు. ఇక్కడ మన కన్ఫ్యూజన్ ఏంటంటే చేస్తావా అనేది కూడా కరెక్టే, చేయవా అనేది కూడా కరెక్టే అవుతుంది. ఓపెన్ ద విండో, సో ఇది కంప్లీట్ అయిన యాక్షనా అంటే కాదు, ఇప్పుడే మనం చెప్తున్నాం కాబట్టి దీని తర్వాత చేస్తాడు. సో దీని తర్వాత చేస్తాడు అంటే ఏంటి దాని అర్థం, అది ఫ్యూచర్, విల్, రైట్. ఎవరికి చెప్తున్నాం, నీకు చెప్తున్నాను. ఓపెన్ ద విండో అంటే నేను అతనితో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి, ఎదుటివాడితో మాట్లాడుతున్నాను. సో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, అతడు ఎవరవుతాడు, యూ అవుతాడు. సో విల్ యూ, చేస్తావా, అది కూడా కరెక్టే అవుతుంది. అండ్ వోంట్ యూ, చేయవా, ఇది కూడా కరెక్టే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకు ఆప్షన్స్లో విల్ యూ ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్. సో ఆప్షన్స్లో విల్ యూ ఇవ్వకుండా వోంట్ యూ ఇచ్చాడు అనుకోండి, అది కూడా కరెక్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కదా, సో నెగిటివ్లో రావాలి కదా, విల్ నాట్ యూ రావాలి కదా అని మనం కన్ఫ్యూజ్ కాకూడదు. కన్ఫ్యూజ్ కావడానికే మనకి ఈ విధంగా సెంటెన్స్ కూడా పాజిటివ్లో ఇచ్చాడు, ట్యాగ్ కూడా పాజిటివ్లో ఇచ్చాడు. సో అలా మనం మార్క్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ట్యాగ్ అనేది పాజిటివ్లో రాసినా కరెక్టే, నెగిటివ్లో రాసినా కరెక్టే. ఎప్పుడు సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే. బట్ సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే మాత్రం
ట్యాగ్ అనేది ఓన్లీ పాజిటివ్లోనే రావాలి, రైట్? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ నా. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 24, డోంట్ ఫర్గెట్, మర్చిపోకు, రైటా? సో సెంటెన్స్ ఏంటి? మళ్ళీ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా ఉంది? నెగిటివ్లో ఉంది. సో ఇప్పుడే డిస్కస్ చేస్తాం. నెగిటివ్లో ఉంటే ట్యాగ్ ఎలా రావాలి? పాజిటివ్లో రావాలి. డోంట్ ఫర్గెట్, మర్చిపోకు. మర్చిపోతావా అంటే ఫ్యూచర్. ఏమొస్తుంది ఇక్కడ? విల్, రైటా? విల్ యూ, మర్చిపోతావా, రైటా? విల్ యూ అనేది కరెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వోంట్ యూ అని అక్కడ రెండు వచ్చాయి కదా అని చెప్పేసి ఇక్కడ కూడా రెండు రాయకూడదు. నెగిటివ్లో ఉంటే ఓన్లీ పాజిటివ్లోనే రాయాలి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? మనకి ఇక్కడ డూ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. డూ ఇచ్చాడు కదా అని చెప్పేసి డూ యూ అని పెట్టకూడదు, రైటా? డూ యూ అనేది రాంగ్ అవుతుంది. సో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చాడు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటేనే మనకి విల్ రావాలి. ఏం రావాలి? విల్ రావాలి. సో డోంట్ ఇచ్చాడు కదా, సో డూ యూ అనేది కరెక్ట్ అవుతుంది అని మనం కన్ఫ్యూజ్ అయ్యి డూ యూ పెట్టేస్తాం. సో సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే డోంట్ ఫర్గెట్, దాని మీనింగ్ ఏంటి? మర్చిపోకు. సో ట్యాగ్ ఏం రావాలి? మర్చిపోతావా. సో మర్చిపోతావా అంటే అది యాక్షన్ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? ఫ్యూచర్, భవిష్యత్తుని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆక్సిలరీ ఏం రావాలి? విల్ రావాలి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, రైటా? సో దీన్ని బేస్ చేసుకొని రాయకూడదు. కమింగ్ టు 25, లెట్స్ గో టు క్లాస్. క్లాస్కి వెళ్దాం పదండి. మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టండి, క్లాస్కి వెళ్దాం పదండి. సో క్లాస్కి వెళ్దాం పదండి అంటే దాని అర్థం ఏంటి? అంటే మనం ఇంకా వెళ్ళలేదు, వెళ్ళబోతున్నాం. సో వెళ్ళబోతున్నాం కాబట్టి అది ఫ్యూచర్, మళ్ళీ భవిష్యత్తు, రైటా? సో భవిష్యత్తులో మనకి ఏం రిఫ్లెక్ట్ అవుతుంది? షల్ ఆర్ విల్ రావాలి. ఏం రావాలి? షల్ ఆర్ విల్ రావాలి. సో మనకి ఇక్కడ షెల్ తీసుకోవాలా, విల్ తీసుకోవాలా అంటే లెట్ అజ్, అజ్ అన్నాడు. ఏమన్నాడు? అజ్. సో అజ్ అనేది ఏంటిది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో దీనికి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమవుతుంది? వి అవుతుంది. ఏమవుతుంది? వి. సో వికి ఫ్యూచర్లో ఏమొస్తుంది అంటే ఆక్సిలరీ సింపుల్ ఫ్యూచర్లో అంటే వి, షెల్ వస్తుంది. సో షెల్ వి అనేది కరెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? షెల్ వి. లెట్స్ గో టు క్లాస్. షెల్ వి, షెల్ నాట్ వి అనకూడదు, అది రాంగ్ అవుతుంది, రైటా? వెళ్దామా, కరెక్ట్. లెట్స్ గో టు క్లాస్. షెల్ వి కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 26, లెట్స్ గో హోమ్. మళ్ళీ సేమ్, లెట్స్ గో హోమ్. ఇంటికి వెళ్దాం పదండి. వెళ్దామా అంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? అజ్. అజ్కి సబ్జెక్టివ్ ప్రొనౌన్ మళ్ళీ ఏమవుతుంది? వి. సో వి కాబట్టి రైట్, షాల్ వి కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 27, లెట్స్ గో టు ద బీచ్. మళ్ళీ ఫ్యూచర్, లెట్స్ గో టు ద బీచ్. లెట్ అజ్ ఇచ్చాడు, అజ్ ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది? షెల్ వి అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 28, లెట్ us కంప్లీట్ ద వర్క్. మళ్ళీ అజ్, లెట్ us కంప్లీట్ ద వర్క్. సో షెల్ వి, ఈ విధంగా ట్యాగ్స్ అనేవి మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి రాయాలి, రైట్? సో ఇవి కాకుండా ఇంకా కొన్ని మోడల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. వచ్చినప్పుడు కొద్దిగా లాజికల్గా ఆలోచించి రాయండి, రైట్? థ్యాంక్ యూ.